కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మీ రైతులకి ఏ విధమైన సౌకర్యాలు అందించారు? ఇప్పుడు 3 విడతల కింద అన్నదాత సుఖీభావ కింద మీకు వేయడం జరిగింది. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అనుకున్న టైంకి ఎరువులు గాని, విత్తనాలు గాని, కూలీలకి గాని, పంటకి పనికొచ్చిన ప్రతి వస్తువులు కూడా కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ టైంలో మాకు అందజేస్తున్నారు కానీ చాలా సంతోషపడుతున్నాం. ఇప్పుడు ముఖ్యంగా మీ రైతుల దగ్గర ఆ ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లోనే మీ అకౌంట్ లోనే డబ్బులు జమ చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది బాబు? చాలా సంతోషంగా ఉందండి. 24 గంటలు మాకు అమౌంట్ మా ఖాతాలోకి వచ్చేస్తుంది. మాకు ఇబ్బంది లేదు. గత ప్రభుత్వంలో అయితే చాలా ఇబ్బందులు పడ్డాం. అది ఎన్ని రోజులు వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల ఖాతాలో పడడం చాలా సంతోషంగా మా రైతులందరూ తరపున నేను చంద్రబాబు ఏ విధంగా అనుకున్నారో అది పక్కాగా నిర్వహిస్తున్నారు. మాకు నమ్మకం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి రైతులు కన్నీరు పెడుతున్నారు, మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, రైతులు కన్నీరు తురుస్తాను అంటున్నారు. మళ్ళీ రైతులు జగన్మోహన్ రెడ్డికి నమ్మే అవకాశం చాలా పూర్వ అబద్ధాలుగా ఉన్నాయి. అవన్నీ అంతవరకు నమ్మే రైతులు ఎవరు లేరు ప్రజెంట్ అయితే. గత ప్రభుత్వం కలిసి వచ్చాం, చాలా ఇబ్బందులు పెట్టారు. రైతులని మామిడి తోటలని, జీడి తోటలని ధ్వంసం చేసి మనకి రైతులకి చెప్పకుండా కూడా చేసే టైంలు కూడా ఉన్నాయి. చాలా ఇబ్బందులు పెట్టారు కూడా. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం నమ్మకమే. ఒకసారి చూసాం, మరి ఆయనకి ఏ విధంగా అవ్వలేదు, చేయడం వచ్చింది కదా. చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు కొద్దిగా హ్యాపీ అండి. బాబాయ్ గారు, ఇప్పుడు మీకు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లోనే మీకు డబ్బులు జమ చేస్తుంది అకౌంట్ లోని, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఆ విషయంలోనైతే చాలా హ్యాపీ. వచ్చిన డబ్బులు మేము వినియోగించుకున్నందుకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. సార్ మాకు విత్తనాలకి పనికొస్తున్నాయి, పిండిలకి, వగేరులకి, అన్నిటికి, మతుకులకి, అన్నిటికి ఉపయోగపడుతున్నాయండి. అవి ఇవ్వబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా గెలిచిన వెంటనే ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇప్పటికి వరకు హ్యాపీ, ఇక మీదట కూడా హ్యాపీగా ఉంటాం సార్. మరి జగన్మోహన్ రెడ్డి రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు కన్నీరు పెడుతున్నారు, మళ్ళీ నేను వస్తాను, వాళ్ళ కన్నీరు తురుస్తాను అంటున్నాను. మళ్ళీ రైతులు నమ్మే అవకాశం ఉండదండి. ఆయన ఏదో మాట్లాడుకోవడం తప్ప ఇంకేం అవకాశం ఉండదు సార్. అది మట్టుగా టోటల్ గా అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఫుల్ నమ్మకం ఏర్పడుతుంది. ఇంకా ఇక మీదట కూడా ఆయనే వస్తారండి. అది మేము గ్యారంటీ ఇస్తామండి. నేను గ్యారంటీ ఇస్తాను, గ్యారంటీగా. మాకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభావ కింద 3 విడతల కింద వచ్చింది. ఫస్ట్ విడతలోని మేము విత్తనాలు కొనుక్కున్నాం. తర్వాత 2వ విడతలో కూడా పురుగు మందులు ఈ వ్యవసాయ కూలీలకి వాళ్ళకి ఉపయోగించాం. అదే కూటమి ప్రభుత్వంతో చంద్రబాబు రైతుకి అయితే బాగా చేశారు. అలాగే రైతుల గిట్టుబాటు ధర కూడా 24 గంటల్లోనే చేసిన 24 గంటల్లోనే మా అకౌంట్ లో ధాన్యం కొనుగోలు దాంట్లో బాగుంది. రైతులకైతే అర్సంగా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రైతులు కన్నీరు పెడుతున్నారు, మళ్ళీ నేను వస్తాను, పాదయాత్ర చేస్తాను, రైతులు కన్నీరు తురుస్తాను అంటున్నారు. మళ్ళీ రైతులు జగన్మోహన్ రెడ్డికి నమ్మే పరిస్థితి అయితే ఉంది? లేదండి, జగన్మోహన్ రెడ్డిని అయితే నమ్మే పరిస్థితి ఏది లేదు కదా. ఇప్పుడు మళ్ళీ మావి కానీ తప్పుడు ఏంటంటే ఇదంతా రాజకీయ లబ్ధి కోసం కానీ అదన్నీ తప్పుడు మాటలు. ఇంకా అమరావతి అనేది పార్లమెంట్ లో కూడా చట్టం అయిపోయిన తర్వాత కూడా ఇంకా నేను మావి కానీ తప్పు, అది అంతా తప్పుడు మాటలని నన్ను అయితే సమర్థించుకుంటాను. టోటల్ గా అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద ముఖ్యంగా రైతులకి ఒక నమ్మకం అనేది ఏర్పడిందండి. 100% రైతులకు బాగా ఉపయోగపడే కదా. ఇప్పుడు మొన్న లాస్ట్ సారి కూడా రైతులకి సకాలంలో ఊరియా చాలా క్లిష్ట పరిస్థితి అయిపోయింది. ఊరియా కూడా ఇష్టం అయిపోతే ఊరియా కూడా సకాలంలో మాకు అందించారు. కానీ కొన్ని ప్రతిపక్షాలు కామన్ అవన్నీ చెప్తుంటాయి కానీ వాస్తవం అయితే బాగా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బాగా చేయాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మీ రైతుకి ఏ విధమైన బెనిఫిట్ ఉందంటారు? ఇప్పుడు అన్నదాత సుఖీభావ కింద 3 విడతల కింద మీకు డబ్బులు జమ చేశారు. ఈ డబ్బులు మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అన్ని విధాలుగా బాగా ఉపయోగపడుతుందండి. దేనికైనా సరే, మండలి దున్నించుకోవడానికి, ఆకుమల్లి దున్నించుకోవడానికి, దేనికైనా గెత్తలు తోలించుకోవడానికి సరే ఉపయోగపడుతున్నాయి డబ్బులు. అంతా బాగుంది. ప్రభుత్వం కూడా బాగుంది, అన్ని బాగా చేస్తున్నారు. సూపర్. జగన్ పరిపాలన కంటే కుటుంబ ప్రభుత్వం పరిపాలన చాలా బాగుంది. ఇప్పుడు అలాగే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లోనే మీ ఖాతాలో డబ్బులు వేస్తుంది. ఏది పడుతున్నాయి సార్. మరి జగన్మోహన్ రెడ్డి రైతులు కన్నీరు పెడుతున్నారు, మళ్ళీ నేను పాదయాత్ర చేసి మళ్ళీ రైతులు కన్నీరు తుడుస్తాను అంటున్నారు. మళ్ళీ రైతులు అనేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి నమ్మే పరిస్థితి అయితే ఉందండి? లేదు సార్, ఏమీ లేదు. అతను ఏదో పాదయాత్ర చేసుకోవడం తప్ప కానీ దాని వల్ల ఏది ఉపయోగం అయితే ఉండదు. పేరుకి చేయాలని చేయరు అంతే. ఇప్పుడు మీ తోటి వారు ఉన్న రైతులందరూ కలిసి అమరావతి రాజధానికి భూములు ఇచ్చారు, అక్కడ అమరావతి రాజధాని కడుతున్నారు. ఎలా అనిపిస్తుంది ఒక రైతుగా ఉండి? అది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. చాలా హ్యాపీగా అమరావతి ఏదైనా సరే క్యాపిటల్ ఒకటే ఉండాలి. అది చాలా బెస్ట్. అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మీ రైతులకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తున్నారంటారా? చేస్తున్నారు నాన్న. అతను పెట్టినవి అన్ని కూడా శుభ్రం చేసుకొస్తున్నారు. ఇప్పుడు అన్నదాత సుఖీభావ కింద 3 విధాల కింద మీకు డబ్బులు వేయడం జరిగింది. ఈ డబ్బులు మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? కష్టాన్ని సుఖానికి వస్తున్నాను. అప్పుడు తెలుగుదేశం వచ్చిందంటే ఇల్లు లోన్ ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నాం. బాగుంది. వచ్చిన తర్వాత బాగుంది. ఇప్పుడు మీ దగ్గర ధాన్యం కూడా కొనుక్కొని 24 గంటల్లోనే మీకు డబ్బులు వేస్తుంది కూటమి ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? బాగుంది నాన్న.
బాగానే ఉంది. ఇతను వచ్చిన తర్వాత బాగానే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి రైతులు కన్నీరు పెడుతున్నారు, మళ్ళీ నేను వస్తాను అంటున్నారు, మళ్ళీ మీరు రైతులు నమ్మే అవకాశం ఉందంటారు కదా? రారు నాన్న, రారు. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? తెలుగుదేశం వస్తుంది పక్కగా. ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత? బాగానే ఉంది నాన్న, బాగానే ఉంది నాన్న, మీ రైతులందరూ బాగున్నారా? బాగానే ఉంది. టోటల్గా నీకు ఏదైనా అలా చెప్పు అంటే అంత మంచి బాగా చెప్తాను. టోటల్ గా అయితే ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారా మీలో రైతు? బాగానే ఉంది నాన్న. మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కూటమి వచ్చిన కాడి నుంచి కూడా రైతులకి ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా కూడా రైతులు ఫీల్ అవుతున్నాం. ఈ రైతులకి మాత్రం చంద్రబాబు నాయుడు ఒక దేవుడి నాటోడే. మాకు మాత్రం చాలా ఏ విషయాలైనా సరే చంద్రబాబు నాయుడు మాత్రం మాకు చాలా హెల్ప్ చేసి అన్ని విధాలు కూడా మాకు ఆదుకుంటున్నారు. రైతులకే కాదు, ఒక ప్రజలకి, మన సాధారణ కుటుంబాలు కూడా చాలా ఆదుకొని ఇప్పుడు పెన్షన్లు కూడా ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలనేది కూడా ఆయన నిర్ణయించి పెన్షన్లు కూడా సకాలంలో అందించి 1వ తారీఖు వచ్చినప్పటికీ అందరికీ కూడా అది చేరడం మాత్రం బాగానే జరుగుతున్నది. ఈ అన్నదాన సుఖీభవన్ డబ్బులు రైతులకి ఇప్పుడు ఏదైనా ధాన్యాలు కొనుక్కోవాలన్నా, విత్తనాలు కొనుక్కోవాలన్నా, కాకపోతే దేనికైనా సరే రైతానికి ఉపయోగానికి సంబంధించింది అమౌంట్ వేస్తున్నాడు. దాన్ని టయానికి పలానా నెలలో పలానా డేట్ వేస్తున్నంత అదే డేట్ ని కంపల్సరీ పడుతున్నాయి. రైతులకి ఉపకారం చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు. అయినా రైతులంటే ఆయనకి చాలా గౌరవం. రైతుల మీద చాలా తీపిగా జనాల దగ్గరికి వెళ్ళి భుజం తట్టి కూడా ఆయన చాలా హ్యాపీగా కూడా ఆయన చూస్తుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి రైతులు కన్నీరు పెడుతున్నారు, మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేసుకొని అది ఎన్ని చేసినా మళ్ళీ ప్రభుత్వం రావడం అంటే చాలా కష్టం అండి. మాయ మాటలు మబ్బులు చెప్పుకొని ఆయన ఏ చేయాలన్నా సరే ఏదో మేము చేసాము, మనం చెందామని చెప్పేసి కళ్ళబోలు కబులు చెప్పి ఆడవాళ్ళకి ఏదో 10,000 20,000 బ్యాంకుల్లో వేసి ఒక రోడ్డు కూడా నిర్మాణం చేయలేని వ్యక్తి అసలు ఈ రోజు ఆయనకి వెళ్తే చెప్పులు ఇస్తారండి. ఇంక ఈ కార్యక్రమంలో మాత్రం మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కూటమి వచ్చిన కాడి నుంచి కూడా రైతులకి ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా కూడా రైతులు ఫీల్ అవుతున్నాం. ఈ రైతులకి మాత్రం చంద్రబాబు నాయుడు ఒక దేవుడి నాటోడే. మాకు మాత్రం చాలా ఏ విషయాలైనా సరే చంద్రబాబు నాయుడు మాత్రం మాకు చాలా హెల్ప్ చేసి అన్ని విధాలు కూడా మాకు ఆదుకుంటున్నారు. రైతులకే కాదు, ఒక ప్రజలకి, మన సాధారణ కుటుంబాలు కూడా చాలా ఆదుకొని ఇప్పుడు పెన్షన్లు కూడా ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలనేది కూడా ఆయన నిర్ణయించి పెన్షన్లు కూడా సకాలంలో అందించి 1వ తారీఖు వచ్చినప్పటికీ అందరికీ కూడా అది చేరడం మాత్రం బాగానే జరుగుతున్నది. ఈ అన్నదాన సుఖీభవన్ డబ్బులు రైతులకి ఇప్పుడు ఏదైనా ధాన్యాలు కొనుక్కోవాలన్నా, విత్తనాలు కొనుక్కోవాలన్నా, కాకపోతే దేనికైనా సరే రైతానికి ఉపయోగానికి సంబంధించింది అమౌంట్ వేస్తున్నాడు. దాన్ని టయానికి పలానా నెలలో పలానా డేట్ వేస్తున్నంత అదే డేట్ ని కంపల్సరీ పడుతున్నాయి. రైతులకి ఉపకారం చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు. అయినా రైతులంటే ఆయనకి చాలా గౌరవం. రైతుల మీద చాలా తీపిగా జనాల దగ్గరికి వెళ్ళి భుజం తట్టి కూడా ఆయన చాలా హ్యాపీగా కూడా ఆయన చూస్తుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి రైతులు కన్నీరు పెడుతున్నారు, మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేసుకొని అది ఎన్ని చేసినా మళ్ళీ ప్రభుత్వం రావడం అంటే చాలా కష్టం అండి. మాయ మాటలు మబ్బులు చెప్పుకొని ఆయన ఏ చేయాలన్నా సరే ఏదో మేము చేసాము, మనం చెందామని చెప్పేసి కళ్ళబోలు కబులు చెప్పి ఆడవాళ్ళకి ఏదో 10,000 20,000 బ్యాంకుల్లో వేసి ఒక రోడ్డు కూడా నిర్మాణం చేయలేని వ్యక్తి అసలు ఈ రోజు ఆయనకి వెళ్తే చెప్పులు ఇస్తారండి. ఇంక ఈ కార్యక్రమంలో మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా రైతులకి ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయి? ఇప్పుడు మీకు 3 విడతల కింద అన్నదాత సుఖీభావ కింద 3 విడతల కింద వేశారు. ఎలా అనిపిస్తుంది? మాకు డబ్బులు పడ్డాయి, మేము చాలా హ్యాపీ అవుతున్నాం. ఆ డబ్బులతోటి మేము సకాలంలో మాకు ఏమైనా ఎరువులు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా, కూలీల ఖర్చులకు కూడా మాకు చాలా ఉపయోగపడుతున్నాయి. అందువల్ల మేము గవర్నమెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రైతులకి 24 గంటలలోపు మాకు అమౌంట్ మాకు బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయి. చాలా సంతోషం. అయితే మన చంద్రబాబు నాయుడు మాట హామీ ప్రకారంగా రైతులందరూ కూడా ఉమ్మడిగా కలిపి చాలా 1000 ఎకరాల భూములు ఇచ్చారు. ఈ రోజు రాజధాని లేకపోయినా సరే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మనకి రాజధాని పక్కగా పార్లమెంట్ లో ఆమోదం తెలియజేసి పక్కాగా మనకు రాష్ట్రానికి ఒక రాజధాని అమరావతిని రాజధాని స్టాండర్డ్ గా చేశారు. కాబట్టి మేము అందరం కలిపి రాష్ట్ర ప్రజలందరూ రైతుల తరపున కూడా మేము చాలా మన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.